అంకుల్ కే యోహాన్ అంకుల్కు నేను 95 నుండి పరిచయమైన 96లో మా వివాహమైంది. 97 మరి తెనాలికి ఫ్యామిలీతో వచ్చా. అప్పుడున్న ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు. అందరము పోర్టు కాడ కూర్చొని సాయంత్రం పూట పాతాకాన్ని చాలా విషయాలు మాట్లాడేవాళ్ళు. కానీ అంకుల్ దేవదానం, నా పిల్లల్ని పెళ్లి చేస్తానా చేయలేనా, లేదా ప్రభు దగ్గరికి పోతానా అని పలుమార్లు ఆయన ప్రార్థించేవాడు. అంకులు ఆంటీ పౌలు వలె తమ సంతానమును ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేసి వారు ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. వారి ప్రతిభ ఫలము షారోనమ్మ. షారోనమ్మ ఆ మాటలకే అసలుకు ఆనందం, మాటలతోనే ఆనందం జరిగేది. దేవదానం గారు, నా కుమార్తెలు ఉద్యోగం చేయని, నీకు చెక్కులన్నీ పంపుతాను, నీకు చిక్కులన్నీ పోతాయిలే అనేది. అవన్నీ ఎందుకమ్మా, ఫస్ట్ నీ ఆరోగ్యం చూసుకో అనేవాడు. నేను ఎప్పుడు వచ్చినా కూడా మరి పల్లెకోనలో షారోనమ్మ దగ్గర ప్రార్థన చేయింది ఈ జిల్లా దాటిపోయేవని కాదు. కనుక మరి షారోనమ్మ గారు తన యాత్రను ముగించుకొని ప్రభు యొద్దకు చేర్చబడింది. మరి ప్రియులు శ్రీరామ్మూర్తి గారు తన కుమార్తెల విషయములో, కుమారుని విషయములో ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఆయన తన పిల్లల కొరకు బహుగా ప్రయాసపడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు. అసెంబ్లీ బిలీవర్స్ లో ప్రతి శనివారము శ్రీరామ్మూర్తి గారి పిల్లల రక్షణ కొరకు, బాప్తీసం కొరకు ప్రార్థన చేయండి అని పెడతారు. నేను ప్రతి శనివారము యాడికిలో మరి విజ్ఞాపనలో శ్రీరామ్మూర్తి అనే పదం ఉచ్చరించకుండా నేను ఆమెనన్నాను. కాలంటే మీరు యూట్యూబ్లో చూసుకోండి, యాడికి గంధం దేవదానం అంటే వచ్చేస్తాడు యూట్యూబ్. కనుక షారోనమ్మ ఆమె ప్రభు యొద్దకు చేర్చబడింది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయములో షునేమురాలు ఉంది. షునేము అనగా ఐశ్వర్యవంతులు అని అర్థం. షునేం అనే పట్టణానికి అర్థం ఏంటంటే ఐశ్వర్యవంతులు. పరిశుద్ధాత్ముడు అక్కడక్కడ కొందరి పేర్లు రాయబడలేదు, కానీ వాళ్ళ క్రియలను గురించి దేవుడు రాశాడు. షునేము పట్టణములో గనురాలైన ఒక స్త్రీ. సరే, ఆమె దేనిలో ఘనత కలిగినది? ఒకటి, ఆమె ఆతిథ్యం ఇచ్చుటలో ఘనత కలిగినది. తన భర్తతో అంటున్నది, ఏమండి, మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్నవాడు దైవజనుడు నేను ఎరుగుదును. మరి ఆ ఖాళీ స్థలం మీద ఒక చిన్న ఇల్లు కట్టిస్తే దైవజనుడు ఉంటాడు కదా అంటే భర్త అన్నాడంట, నీ మాటకి ఎప్పుడైనా నేను జబదాటానా? కనుక షునేమురాలు గనురాలు అని దేవుడు రాశాడు. దేనిలో గనురాలు? ఒకటి, ఆమె ఆతిథ్యం ఇచ్చుటలో ఘనురాలు. 2, ఆమె ప్రేమించుటలో ఘనురాలు. 3, దైవజనుల మధ్య ఎలీసే సాక్ష్యం ఇస్తున్నాడు, ఈమె మనయందు ఇంత శ్రద్ధా భక్తులు కనపరుచుచున్నది. కనుక ఆమె భక్తి శ్రద్ధలలో ఘనురాలు, ఆమె విశ్వాసములో ఘనురాలు, ఆమె యథార్థతలో ఘనురాలు, ఆమె విధేయతలో ఘనురాలు. ఆమె ఏదైతే పోగొట్టుకుందో ఆమె మరలా సమస్తము సంపాదించుకుంది. మంచిదే, కానీ ఈ సమయములో ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే, ఎందుకు ప్రభుని అంగీకరించాలి?
మానవుల పాపముల కొరకు, మానవుల దోషముల కొరకు దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. మానవుడు చనిపోయిన తర్వాత తక్కిడో బిక్కడో కాదు, దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగించాలి. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అందుకని మానవుడు కేక వేస్తున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించను. మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై ఆయన సిలువలో బలియాగమయ్యాడు. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తునందున్న వానికి ఏ శిక్ష విధియు లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా దారినే తప్ప దేవుని యొద్ద కనుక పరలోకానికి ఎవరు రారు. ఇదిగో షారోనమ్మ విశ్వాసము కలిగినదై మృతి పొంది దేవుని యొద్దకు చేర్చబడింది. చనిపోయింది కాదు. బైబిల్లో పాత నిబంధనలు ఏముందంటే పితరుల యొద్దకు చేర్చబడిరి, పితరుల యొద్దకు చేర్చబడిరి. ఇక లూకాసు వార్తలో జకర్యాను గురించి, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. కనుక క్రైస్తవుడు అనగా నిరీక్షణ కలిగిన వాడు ఇక్కడ చనిపోతే, ఇక్కడ కళ్ళు మూస్తే ఎక్కడ కళ్ళు తెరుస్తాడు? పాతాళములో కాదు, ఎక్కడ చెప్పు? అదే కనుక పరలోకములో కళ్ళు తెరుస్తాడు. కనుక ప్రియులారా, ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించి పాపక్షమాపణ పొంది ఆత్మశాంతి నుండి దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేయించున్నాం. మీ అందరికీ వందనాలు. నామములో వందనము. షారోనా అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము హైందవ కుటుంబం నుంచి వచ్చిన యేసు ప్రభు నుంచి యోహానంకులు రాజబాయ్ ఆంటీ వల్ల, వీళ్ళ వల్ల మేము దేవుడు అంటే ఎవరు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోగలిగి మా కుటుంబం అంతా రక్షణలో రావటానికి మాకు ఒక చిన్న బీజం వేసిన వ్యక్తి యోహానంకులు. ఇది దేవుని కృపను బట్టి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అని మేము అనుకుంటున్నాం. దాంతోపాటు మా తల్లిదండ్రులు ఇద్దరు దేవుల్లో రావటం వల్ల మా కుటుంబాన్ని ప్రేమించి దేవుడు మాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే, మా అన్నయ్య మేము ఇంటర్ చదివించేటప్పుడు అంకులు మా ఆర్థిక పరిస్థితిని బట్టి మేము అక్కడ చదువుకునేటప్పుడు మా వదిన మాకు ఇవ్వటం దేవుని కృప. మా వదిన ద్వారా మా జీవితాల్లో ఏదేమైనప్పటికీ నా చిన్నతనం నుంచి మా వదిన వల్ల సండే స్కూల్ నుంచి బుక్స్ గురించి, దేవుని బైబిల్ గ్రంథం గురించి బాగా వివరించి చెప్పేది. ఆమె ఒక రకంగా ఎంతగానో బాగా చదువుకుంటున్న పిల్లలకి ఎంకరేజ్ చేసేది. మాకు కావలసిన దాంట్లో విలువైనది చదువు. ఆటిల్లో మేము సండే స్కూల్కి ఎక్కడికి పల్లికొని వచ్చినప్పుడు మా వదినతో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అక్కడ బయట కూర్చుని ఎవరు బాగా దేవుని వాక్యాలు చదివితే వాళ్ళకి నేను బుక్స్ ఇస్తాననేది. నాకు అన్నిటికన్నా ఇష్టమైంది బుక్స్. ఎలా అయినా సరే మా ఆర్థిక పరిస్థితిని బట్టి కొనుక్కోలేకుండా ఉండేవాళ్ళం. మా వదిన ఇస్తా ఉండేది. అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది, ఎందుకు ఇలా ఇస్తుంది అనేది. ఈ చిన్న చిన్న కొత్త నిబంధన గ్రంథాలు అవి చదవటం ద్వారా నాకు దేవుడు అంటే ఏంటి అనేది తెలుసుకోగలిగాం. దాంతో మా వదిన అప్పటి నుంచి నాకు చాలా ఇష్టము. ఎందుకంటే చిన్నపిల్లలందరినీ బైబిల్ చదవండి, మీకు చాక్లెట్లు ఇస్తాము, ఏదో ఒక రూపంలో పిల్లల్ని దేవుని వైపుకి తిప్పింది. అది నా జీవితంలో జరిగింది. మా వదిన విషయంలో నాకు నా తల్లి లేకపోయినా మా తర్వాత నా తల్లిగా కూడా అన్ని విషయాల్లో నేను కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి
తన పిల్లల్ని ఎలా ప్రేమించేదో అంతకన్నా ఎక్కువగానే నన్ను ప్రేమించేది. మా అన్నయ్య మా వదిన ఇద్దరు కలిసి కాలేజీ స్టూడెంట్గా అక్కడ ఇంటర్లో ఉన్నప్పుడు నాకు కావలసిన బట్టలు ప్రతిదీ, నా జీవితానికి ఏదైనా కొంచెం చదువుకున్నాను అంటే దానిలో ఒక 70% మా వదినదే ఉంది. దానికి నేను ఆమెకి ఏమి ఇవ్వలేను కనుక తన పిల్లల విషయంలో ప్రార్థించి వాళ్ళ ముగ్గురు దేవుల్లో ఎదిగి ఆమెకు ప్రత్యేకమైన కోరిక ఏంటంటే ముగ్గురు బిడ్డలు మారు మనసు రక్షణ పొంది దేవుల్లో ఉండాలన్నది. అది కూడా నేను ఆ బాధ్యత నేను తీసుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తారని నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ. నాకేంటంటే నేను బాగానే చదివాను, కానీ నాకున్న జబ్బు ఏంటంటే సిగ్గు అనేది. ఏమంటారు? అదే 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 ఎంత సిగ్గులేక ఎట్లా మాట్లాడాలనిపించింది, ఎలా మాట్లాడుతున్నారో ఏడో నాకు అనిపించింది. కానీ ఆ సిగ్గుకోవాలని 5 కాళ్ళ నుంచి ట్రై చేస్తున్నా. అది నాకు బాగా నా పిల్లలు కూడా పట్టుకుంటాను. అదే 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 ఏమంటారు? అంటే ఇంకేమి లేదు. కాకపోతే మా మనసులో ఉన్నది ఏంటంటే మా అమ్మ ప్రార్థనకి వెళ్ళింది, మమ్మల్ని నడిపించింది. ఓ రకం ఏంటంటే కొన్నిసార్లు సినిమాకి వెళ్ళేవాడిని, కానీ మా అమ్మ ఏమందంటే నువ్వు వెళ్ళినందు వల్ల దేవుడు ఏమైనా సంతోషపడతాడంటే ఆడకెళ్ళి సిక్కుతూ ఉంటావు, ఎట్టంటే ఎవడని చూస్తే తనలేదు సిగ్గని అవన్నీ వదిలేసుకున్నాను. ఎందుకంటే ఆ బాధ నా భార్య విషయంలో ఆయన కొంతమంది చేసింది, కానీ ఆయనకి మనసులో ఒక కడిగి వాళ్ళు మిమ్మల్ని తిట్టారు అని వాళ్ళకి చెప్పారు అనుకోండి, అదే తెలుసుకుంటారు. ఏంది అది చెప్పింది మా పరమేశ్ కూడా. అది ఎందుకంటే మీకు కూడా అదే అందరు కూడా ఈ సంవత్సరం అనుకుంటారని చెబుతున్నాను. ఏంటి ఒక 10,000 పెట్టింది. ఆ 10,000 మనం అది పెట్టింది రమేష్ నిజాలు కూడా చెప్తారు. ఇటు వచ్చారు అనుకోండి, ఆ 10,000 ఎవరు తీసారు అనుకోండి. అర్థమైందా? పిల్లలైనా పిల్లలైనా ఇంకెవరినైనా అది మమ్మల్ని ఇంకా బయట తీసి అనుకుంటారు. అవి ఏం చేసేవాళ్ళు అంటే ఈ బాధ తట్టుకోలేకపోయాము అంటే కేవలం మా ఆవిడ దేవత అన్ని మర్చిపోలేదు చేసింది సార్. సామాన్యులే కాబట్టి కొన్ని తప్పులు పడమాటం చేసి ఆ డబ్బులే తీసేవాడిని. ఈ బాధ అంతా దేనికి కూడా నాయన ఆ డబ్బులు నేను తీసుకుని ఆమె ఒక నోట్ రాసిచ్చేవాడిని, జ్ఞాపకం గుర్తుంటానికి. అలా నేను ఆ దగ్గర తీసుకున్న డబ్బులు 9.5 లక్షలు నిజంగా. అవి కేవలం నేను ఎందుకు తీసుకున్నా అంటే సేఫ్ గా ఉండే కదా, నా దగ్గర ఉండే నీ దగ్గర కాగితం ఉండే అనుకున్నా అన్నట్టుగా ఉండటం కోసం ఏంది. కానీ నన్ను నమ్మేది మా అన్ని విషయాల్లో మాకు ఆమెకి ఏంటంటే వండటం అనేది కొంచెం కష్టమైన పని. వండటం ఇష్టం ఉంటుంది. ఏమంటారు? ఎలాగోలా 25 years దాకా బతికిపోయాం కాబట్టి దేవుడి దయ వల్ల అంటారు. ఇది సక్సెస్ఫుల్ అయిపోయాక కాబట్టి ఇంకోటి ఏమనుకునేవాడిని అంటే నేను మా ఆవిడ మేము ఎక్కడ మిస్ అవుతారో అక్కడి పిల్లలు సెట్ చేయాలనుకునేవాడిని. ఎలా అంటే ఆయన రీచల్ వాళ్ళు ఉండాలనుకోండి, అన్నం వండతో నేర్చుకోవాలి, కూర వండతో నేర్చుకోవాలి. అవి ఉండితే చాలా బాగుండేది. వండనప్పుడు ఉండేది కాదు ఏంది. అలా నేర్చుకోవాలి అనుకునేవాడు. అది చేసేది ఒక్కోసారి రాత్రి 12 దాకా చేస్తుంది ఏంది. ఓ రోజు రాత్రి 12 దాకా చేస్తా, 12ంటికి బట్టలు ఉతుకుతుంది. 12ంటికి బట్టలు ఉతుకుంటే బహుశా 7 లైట్ వేసి ఉంటుంది. చుట్టుపక్కల అందరు లైట్లు ఆరిపోతారు కదా. కొండేక ఉంటుందా, కందిరేక, కందిరేక వచ్చి కుట్టింది. రైతు 12 గంటప్పుడు బట్టలు ఉతుకుతుంది ఏంది. ఆ విధంగా రాజావాయం గారు చేసేవారు. ఎందుకంటే పగలేదు డ్యూటీ చేసుకుంటే రీతిగా ఉద్యోగం ఉండవండి. మాకే పని ఉందబ్బా, ఏమంటాం ఆ పని ఏదో చిన్న పని తప్ప అట్లా చేస్తా కుడితే రైతులు హాస్పిటల్కి వెళ్ళాము. ఆయన ఇంజక్షన్ అయితే చేశాడు. ఆ టైంలో హాస్పిటల్లో తలుపు కొట్టి చాలా ఇబ్బంది పడితే తీశారు. ఆ తర్వాత తగ్గిపోయింది, వద్దు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంటికి వస్తే అంబులాన్లు డోర్ తీరు బయట గేట్లు పెట్టుంది ఏంది. ఈ కాగేసి దేవుడు అనుకోవాలి లేకపోతే ఎందుకేను. మళ్ళీ అక్కడి నుంచి ఇటీరు తగ్గిపోయింది. నేను అంటుంది ఏంటంటే ఆమె అలా మాకు సహకరించేది ఏదైనా సరే ఏంది.
ఉదాహరణకి ఏంటంటే వాళ్ళ మామయ్య గారు మచిలీపట్నంలో ఉన్నారంట. ఆయన చనిపోయినప్పుడు ఇప్పుడు వెళ్ళి ఎంత బిర్యానీ బాగుందంట, ఎంత తీసుకొచ్చింది మాకు, ఇంత ఏంది అది బాగుందేమో పరిమాణం తెచ్చి మళ్ళీ నాకు మినరమైన లేపమని పెట్టింది. ఏంటి ఆమె మనసులో ఈ దేవుడు బిడ్డ ఆయన పూర్తిగా ఇదైపోతే ఇటు దేవుడు రా అనుకుంటుంది. ఆమె టగునే ఆమెలో కొంతమందికి పొలకొల్లూరు నుంచి ఒక కుంటే వచ్చింది, తెల్లగా ఉంటుంది, గుర్తుందా? పాపం ఆమె ఎప్పుడో వచ్చి మా దగ్గరికి వచ్చి ఆమెకు అన్నం పెట్టేది, చర్చికి వచ్చేది, చర్చి నుంచి వెళ్ళినప్పుడు మా దగ్గరికి వచ్చేది, తెల్లారి వెళ్ళేది, ఆ రోజు సండే వెళ్ళేది కాదు, వెళ్ళి ఆమెకి మాత్రం చీర పెట్టేది, ఆమె మంచిగా చూసేది. మరి గుర్తుందా? పలుకులు రావు వచ్చింది, మన తెల్లారి తెచ్చుకొచ్చేది. అది అట్టా దేవుడి దేవాలి అట్టాగో దాదాపు 97 అంటే 27 నుంచి దాకా అయిపోయింది, ఏమంటారు? కాబట్టి పర్వాలేదు. నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న పాఠం ఏంటంటే ఈ పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేర్చుకున్నట్టుగా అవ్వాలి అనుకున్నాను. ఆడపిల్లలు పర్వాలేదు. అందులోంచి మెయిన్ లెసన్ ఐజీ నేర్చుకున్నది ఏంటంటే వాడు వండుతాము, ఏమంటారు, టీ పెడతాం లాంటివి కూడా ఆయనకు వచ్చినాయి. వాడు పర్వాలేదు, మేము ఎవరం పిలిచినా రాలేదాం హాస్పిటల్కి వెళ్తాను. చివరికి వాడి మాటని దేవుడి దేవల్ల ఎట్లాగో మనసు ఏదో విధంగా లాక్రాలా తీసుకెళ్తాం. అంటే కరోనా టైం అయినా తీసుకెళ్ళిపోయాం, హాస్పిటల్ జాయిన్ చేసాం. అసలు పక్కన ఉన్నాడు సుబ్బారావు హాస్పిటల్, ఈ పక్కనాడికి కూడా కరోనా ఉంది అనిపించేది. వాడు ఒకటి అలాగే తలుచుకుంటా అంటే వాడు డౌట్ వచ్చేది. ఏంది ఏదో ట్రీట్మెంట్ మాత్రం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా చేసామున్నాం. ఆ పరిస్థితిలో అట్లా అయిపోయింది. ఏంది చివరికి హెల్త్ హాస్పిటల్ ఆ డాక్టర్ మాకు చెప్పే మాట ఏంటంటే బ్రహ్మాజీ గారు అంకుల్ కూడా చూశాడు. ఆ డాక్టర్ ఎవరంటే ఇది టూ లేట్ అయిపోయింది, 20 years దాకా అయిపోయింది, 20 సంవత్సరాలు పట్టింది ఆమెకు వచ్చిన రోగాన్ని గుర్తించకుండా ఉంటాను. ఆ షుగర్ వ్యాధిని గుర్తించకుండా ఉంటాను. దాని సరైన ముందేది ఆ షుగర్కి ఒకటే ముందు ఇన్సులిన్ గ్యారంటీకి ఇవ్వాల్సిందే, ఏమంటారు? ఇన్సులిన్ లేక నీకు ఏమీ లేదు ట్యాబ్లెట్. ఆమె ఇంజక్షన్ అనుకుంటే భయపడేది, అందుకని ఇన్సులిన్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. దానివల్ల వచ్చిన సమస్య ఇది. ఆ డాక్టర్ గారు ఏమంటారంటే బ్రహ్మాజీ గారు నన్ను పిలిచి ఇది ఒక్క రోజులో తగ్గే పరిస్థితి ఏంది అన్నారు. మరేం చేయమని అంటామన్నా, మేము టెంపరీగా తగ్గిస్తాం, ఆ తర్వాత మీరు తీసుకెళ్ళి ఆమెని కరెక్ట్గా మందులు వాడుతూ ఆమెని మంచి ఫుడ్ పెట్టుకుంటూ ఇది చేసుకోండి, షుగర్ పెరగకుండా చూసుకోవాలి, ఇన్సులిన్ ఇచ్చుకుంటూ ఉండాలి, ఈ విధంగా చేసుకోండి అని చెప్పన్నారు. ఏంటి మేము అదే పని అనుకున్నాం. ఏంటి తర్వాత ఎట్టగో దేవుడు ఇది అవ్వలేదు, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఏమంటారు అక్కడ వీళ్ళు ఫస్ట్ రోజు కానీ ఎన్ఆర్ హాస్పిటల్తో 2వ రోజు ఆమె అయిపోయింది. కానీ ఆమె మా విషయంలో మా పిల్లల విషయంలో కష్టపడేది, ఎందుకంటే ఆమె పెద్ద అలవాటు లేదు కదా, ఏమంటారు? అది ఇప్పుడు నేను అనుకుంటున్నారు మాత్రం మా పిల్లలు ఇది నేర్చుకుంటే మంచిదని. నా పిల్లలే కాదు, మీ హాస్టల్లో పిల్లలు కూడా రీచర్ కూడా చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి పిల్లలకంతా బిర్యానీ చేసేవాడు కొద్దిగా డబ్బులు తాను చెప్పాడు, వ్యూహానికి కూడా ఇది చెప్పేవాడంట. ఏంది మా ఉద్దేశం ఏంటంటే అది నేర్చుకుంటారు కదా అన్న ఆలోచన, ఏమంటారు? ఆ లంచం ఇచ్చే పని చేయటం కాదు, కానీ అది నేర్చుకుంటే బెటర్ కదా, ఒక్కో పని నేర్చుకుంటే. హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా కొంతమంది చేస్తారు. చైతన్య కూడా ఉండడు, మా పద్మాల అబ్బాయి వాడు బ్రహ్మాండం చేస్తారు. వాడు చార్టెడ్ అకౌంట్ లాంటి చదువుకుంటున్నాడు, వాడికి అదో పిచ్చి, ఏమంటారు? జగదీష్ అనే వాడికి లేదు. మళ్ళా అట్లాగే ఎట్టగో దేవుడు దేవల్ల ఇప్పటిదాకా వచ్చాము. కాబట్టి ఓకే చాలు, ఇది ఏమంటారు అతి మరీ లగ్జరీ లైఫ్లో అవసరం కానీ చాలు. ఈ జీవితం ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు దేవుడు స్తోత్రం. మీ అందరూ వచ్చారు, అందరికి చాలా చాలా వందనాలు. ఎందుకంటే వచ్చారు, నాకు అందరూ చూసిన చాలా సంతోషంగా ఉంది. మేము రాత్రి వరకు కూడా పరిస్థితి, కలమ్మల అమ్మాయి జ్వరం ఉంది, ఇంకో హాస్టల్లో ఇంకో అమ్మాయి జ్వరం ఉంది, ఈ పరిస్థితి ఎట్లా ఉంది, ఇది జరిగిదా లేదు అన్నట్టుగా ఉంది. రాత్రి 9-10 కూడా వాళ్ళ భజన చేసి పడుతుంది. కానీ దేవుడి దేవుడు ఈరోజు వాళ్ళు లేకుండా ఉంది, సంతోషంగా అందరం వచ్చారు. ఓకే, వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. గురించి నాకు ఫస్ట్ నుంచి తెలుసు. చాలా మంచిది అక్క, చాలా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా
కలిసినప్పుడల్లా అక్క డబ్బులు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి, హెల్త్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ అవి తినాలి ఈ తినాలి, పిల్లలకి అవి పెట్టు ఈ పెట్టు అని చాలా మంచి మంచి విషయాలు చెప్పేది. మా అక్క భలే చెప్తుంది అనుకునేదండి. తర్వాత అక్కకి హెల్త్ బాగోకున్న తర్వాత పల్లికోనలో ఉంది, దాదాపు ఒక 3 years దాకా ఉంది. మాకు దగ్గరలో మా దగ్గరలో ఉంది. అక్కడికి పల్లికోనలో ఉంటే చాలా ఇష్టం. ఇది మా నాన్న హాస్టల్, మా నాన్న స్కూలు, ఇక్కడ పిల్లలు, మా ఇంటిని మీరు అందరూ ఉంటారు, కనపడతా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండిద్దని ఉండేది. అక్కతో నేను 3 years ప్రతిరోజు మాట్లాడేదాన్ని. ఒక్కరోజు వెళ్ళకపోయినా సారా రాలేదేంటని ఫోన్ చేయించేది. మాకు దగ్గరలోనే రోడ్ అవతలేదు. ఫోన్ చేసేది, తనకు కావాల్సినవి అన్నీ నాకు రాగి జావ కావాలి, తను ఏం అడిగినా కానీ నేను చేసి పంపించేదాన్ని. అంటే అన్నోళ్ళు రేపల నుంచి తెచ్చేవాళ్ళు ఫుడ్, అది నాకు ఇది ఇష్టం అది ఇష్టం, నాన్ వెజ్ కొద్దిగా ఇష్టపడేది బాగా. నాకు అది చేసి పెట్టి ఇది చేసి పెట్టి అంటే నేను అన్ని చేసి పెట్టేదాన్ని. అక్క ఇక్కడ నీతి మంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము అని ఉంది. షారోనక్క అయితే నాకు తెలిసి చాలా నీతి మంతురాలన్నమాట. రాత్రి నాతో కనకక్క కూడా మాట్లాడింది, చాలాసేపు ఏడ్చింది కనకక్క షారోనక్క గురించి చెప్పి. తను కూడా కొన్ని విషయాలు చెప్పింది. మా అక్కన్నంత నీతిగా నేను కూడా లేను అని చెప్పేది, ఏది ఆశపడేది కాదు ఎవరి దగ్గర కూడా అని చెప్పేది. నేను కూడా 3 years అక్కని చాలా దగ్గరగా చూశాను. అక్క మాటలు కానీ, ఎవరికైనా హెల్ప్ ముసలాళ్ళకి వస్తే చాలా హెల్ప్ చేసేది. ఎవరైనా పాస్టర్లు వస్తే ఎంతో కొంత ఇచ్చి పంపించేది అనమాట. చాలా బాగా మాట్లాడేది. ఎప్పుడు ప్రేయర్ చేయమనేది, ఇట్లా చెప్తా ఉండేది అనమాట. అక్క నాకు కూడా వాక్యం చెప్పేది. మా అమ్మ ఎలా చేసింది, మా నాన్న ఎలా చేసింది, ఎలా ఉండాలి అలా ఉండాలి అని ఎన్నో విషయాలు నాకు చాలా చెప్పింది. నేనైతే అక్కడి గురించి కొన్ని ఒకసారి కోపడిద్ది కానీ కొంతమంది మీద మళ్ళీ అది ఎక్కువసేపు ఉండదు. మళ్ళీ వెంటనే 2వ రోజు 3వ రోజు మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని నాతో చాలా డిస్కస్ చేసేది అక్క. అక్క మనం విజయలేకపోవటం చాలా బాధాకరమే. ప్రతిరోజు కూడా వచ్చి అన్ని కబుర్లు చెప్తా ఉండేది. ఆమె చెప్పేది, నాతో చెప్పించుకుంటా ఉండేది, ఎలా చేయాలి అలా చేయాలని. ఎన్నో విషయాలు అయితే నేను షారోనక్క గురించి నేర్చుకున్నాను. పిల్లల గురించి అయితే చాలా సంతోషపడేది. మా పిల్లలు బాగానే చదువుకున్నారు, సెటిల్ అయ్యారు అని అనుకునేది. కానీ వాళ్ళు రక్షణ పొందాలని ప్రార్థన చేయమనేది ఎప్పుడు అడిగేది అనమాట. మాకు కూడా చర్చిలో ప్రార్థన చేయమనేది. బుధవారం శనివారం మీ ఫ్యామిలీ ప్రేయర్లు చేయండి, ఐజీ రక్షణ పొందాలి, రేచల్ రక్షణ పొందాలి, హ్యానీ పొందాలి, అదే నా ఆశ అని ఎప్పుడు చెప్తా ఉండేది. అక్క వాళ్ళు చాలా మంచి పిల్లలు, తప్పకుండా వస్తారు రక్షణలోకి అని చెప్పేదాన్ని. ప్రతి విషయంలో కూడా ఎప్పుడు కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటానే ఉండేది అక్క. చాలా నమ్మకంగా ఉండేది, విశ్వాసంగా ఉండేది. ఎంతో మందిని ప్రేమించింది, ఆదరించింది. మరి అక్కలు ఈ మధ్య మన మధ్య లేకపోవటం చాలా బాధాకరము. అట్లాగే అక్క కూడా చాలా సేవ చేశారు. తను లేవలేని స్థితిలో కూడా శ్రీరామూర్తి అన్న బాగా రేచల్ అయితే అసలు ఎంతో సహాయం చేసింది. ఐజీ కానీ పాపం డైపర్స్ మార్చడం అవన్నీ చేసేది. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు పిల్లలు. వాళ్ళు లేనప్పుడు అన్న కూడా చాలా చేసేవాడు. చూసేదాన్ని. ఎవరు లేనప్పుడు నన్ను పిలిచేది, సారా వీళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా రేపర్లు అట్లా వచ్చినప్పుడు నేను ఎప్పుడన్నానే ఎప్పుడన్నా స్నానం చెప్పి మాట్లాడి చెప్పి నేను చాలాసార్లు చేశాను. అక్కడికి నేను చేసింది చాలా తక్కువే. అక్క ఎంతో ప్రేమించింది. మేము అనుకున్నాం అక్క ఇంకా ఉంటే బాగుండేది. పల్లెటూరులో మాతో ఉంటే చాలా సంతోషం వేసేది. ఎంతో సందడిగా ఉండేది మాకు. పద్దాకు పిలిచేది. తను కూర్చునే టైంలో అయితే అది డీల్ చేయలేదు. కూర్చుని చక్కగా మా ఇంటి దాకా వచ్చేది, స్కూల్ దగ్గరకు వచ్చేది, చక్కగా ఎన్నో మాటలు చెప్పేది, అందరిని పలకరించేది. ఎవరు వచ్చినా కానీ వాళ్ళని పలకరించి మాట్లాడుతూ ఉండేది. అవంతా ఎంతో ప్రేమించేది అనమాట. ఎంతో ఆతిథ్యం ఇచ్చేది. వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టేది, కాఫీ ఇవ్వండి, రేచల్ కానీ ఇవ్వండి అని వాళ్ళు ఎంతో చేసేది. అంత ప్రేమించేది, అంత పెట్టే మనసు, అంత అలాంటి మంచి గొప్ప మనసు. వాళ్ళ తల్లిదండ్రులకి, అంకులకి, ఆంటీకి ఎలాంటి మంచి మనసు ఉందో కూడా అలాంటి మనసు ఉంది. తను నిర్లక్ష్యం వలన, ఆరోగ్యం సరిగ్గా పట్టించుకోకపోవటం వలన ఆరోగ్యం అలా క్షీణించి తను అలా అయింది. నేను చివరి క్షణంలో కూడా ఎన్ఆర్ఐ హాస్పిటల్కి కూడా వెళ్ళా.
ఇంకా రేపు ఉదయం చనిపోతుంది అనగా ముందు రోజు కూడా అక్కని హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు కూడా వెళ్ళా. ఏం కాదక్క, నీకు మళ్ళీ తిరిగి వస్తావు, బాగుంటుంది. ఏ రోజు తను చనిపోతాను అని అసలు ఎప్పుడు అనేది కాదు. నాకు బాగుంటుంది, నేను మళ్ళీ తిరిగి వస్తాననే అనుకునేది. వెళ్ళే ముందు కూడా వెళ్ళాను, ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అని అనేది. ఇంకా నేను ఎన్ఆర్ఐ హాస్పిటల్కి కూడా వెళ్ళా. తెల్లారింపు చనిపోయింది అనంగా ఐసీయూలో ఉన్నప్పుడు కూడా చక్కగా చూస్తుంది. నేను అక్కడ ప్రేయర్ చేశాను అక్కకి కూడా ఏం కాదు, ధైర్యంగా ఉండి అక్క, భయపడవాక అంటే తలకాయ ఊపింది మంచిగా. ఏం కాదులే అనుకున్నా. నేనైతే కోలుకునిద్దనే ఒక 70% కోలుకునిద్ది, హాస్పిటల్ మంచి హాస్పిటల్కి వచ్చిందని అనుకున్నా. కానీ దేవుడి చిత్తం అట్లా ఉంది. దేవునికి అసాధ్యమైంది లేదు. మరి ఆయన చిత్తంలో అలా తన సన్నిధికి తీసుకోవాలని ఉంది కాబట్టి మా అందరినీ మెచ్చి వెళ్ళిపోయింది. మరి ముఖ్యంగా అన్నకి శారనక్క లేని లోటు మనం ఎవరూ తీర్చలేము, ఆ పిల్లలకు కూడా మనం తీర్చలేము, హ్యానీ రేచల్ ఐటీకి. కాబట్టి దేవుడే వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళ తల్లిస్థానాన్ని భర్తీ చేయగలిగేది దేవుడు మాత్రమే అన్నమాట. మనందరం అయితే ప్రార్థించాలి. శారనక్క లేని లోటు చాలా చాలా తీర్చలేనిది అనమాట. ఎన్నో మంచి సలహాలు చెప్పేది అక్క. పిల్లలకు కూడా చెప్పేది, అమ్మ అది ఇట్లా ఉండాలి, రేచల్ అట్లా ఉండాలి, హ్యానీ ఇట్లా ఉండాలి. హ్యానీ అయితే రోజు ఫోన్ చేసేది వాళ్ళమ్మ చెప్పేది నాకు. హ్యానీ వెళ్ళంగానే అనేది హ్యానీ ఫోన్ చేసింది, హ్యానీ ఇట్లా ఉంది అట్లా ఉంది అని అన్ని షేర్ చేసుకునేది. 15 నిమిషాలు అట్లా ఎంత నేను కాలేసుకుని నడుస్తాను, నేను అట్లా అమ్మాయి ఇట్లా అమ్మాయి అని చాలా చాలా విషయాలు చెప్పేది అనమాట. కాబట్టి నాకు ఎప్పుడు గుర్తొస్తానే ఉండేది. ఆ కాంపౌండ్లోకి వెళ్ళంగానే శారనక్కే గుర్తొచ్చేది, ఆ ఇల్లు చూడంగానే శారనక్కే గుర్తొచ్చేది. తను ఒక 1 year తర్వాత చాలా కోలుకుంది. కూర్చుని తను బట్టలు వాష్ చేసుకునేది, అంట్లు కడిగేది. ఎందుకక్క నీకు పని ఎవరొకరు చేస్తారక్క అంటే, కాదు మన ఎక్సర్సైజ్గా ఉండిద్ది, మన పని మనమే చేసుకోవాలి. నేను ఇంట్లో కూడా పని అంతా నేనే చేసుకుంటాను, తెనాల్లో కూడా నేనే ఇల్లు క్లీన్ చేసుకుంటాను, మన పని మనం చేసుకోవాలమ్మా, ఎక్సర్సైజ్గా ఉండిద్దని, బాడీకి షుగర్ కంట్రోల్ అయ్యేదని అసలు ఎన్నో చెప్పేది మాటలు అక్క. అమ్మో నిజంగా శారనక్కే చాలా చాలా తెలియగలది, చాలా తెలివి ఉంది. మరి అక్క మరి ఆరోగ్యం అది దేవుడి చేతిలో ఉంది. మరి అక్క మరణం అలా వస్తుందని మనం ఊహించలేదు, కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంది. ఒకరోజు మనందరం కూడా శారనక్కని చూస్తామన్న ఆశతో మనం శారనక్కని చూడగలుగుతాం, కానీ అక్క ఇక్కడికి రాలేదు, కానీ మనమే అక్కడికి వెళ్తాము. ఒకరోజు అక్కని తప్పకుండా చూస్తాము. కాబట్టి శారనక్క పిల్లల గురించి, అన్న గురించి మనందరం ప్రార్థన చేయాలి. అక్క జ్ఞాపకాలు ఎప్పుడు కూడా గుర్తొస్తూనే ఉంటాయి మాకు. అక్కనైతే మేము ఎప్పుడు మర్చిపోలేము. కాబట్టి శారనక్క జీవితము చాలా ఇన్స్పిరేషన్. అంటే నేను తనతో గడిపాను కాబట్టి తనలో ఉన్న నేను మంచినే చూసా. ఎప్పుడు ఏమన్నా నరిసిద్దేమో కానీ అదైతే లేదు, చాలా మంచిది. కాబట్టి అలా అక్కనే మిస్ అవ్వటం చాలా బాధాకరమే. అక్కనే ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటానికి, అక్క మాటలు చెప్పడానికి ఇచ్చిన ఈ సమయం బట్టి మీ అందరికీ చాలా థ్యాంక్స్. అక్క పిల్లల గురించి, అక్క గురించి, అక్క రక్షణ, శ్రీరామూర్తి అన్న ఆరోగ్యం గురించి, అని రేచల్ ఇది జాబ్స్ వాళ్ళ రక్షణ గురించే కోరిక. అది అందరూ వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాము. దేవుడు ఆ బిడ్డల్ని మంచిగా బ్లెస్ చేయాలని కోరుకుంటూ సమయాన్ని ఇచ్చినందుకు అందరికీ ఉన్నాను. ఏం కాదు, అయిపోయిందిలే. ఇంకా మాది కూడా అయిపోయింది. ఇంకా మాకు పడతాయి, నీకు కీళ్ళు ఇరుగుతాయి. అంటే మీ భాషకు భయపడా, మీ భాషకు అది కదా. ఎవరిని లేదు లేప్ప.
నన్ను మర్చిపోతారు చూడు. తినబా తిను అంతలో తినబా. Yeah.